హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి షాపింగ్ అయిపోయింది. మేమేం తీసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మా పాపకి నేను తీసుకున్నవి డ్రెస్సులు, ఆయన తీసుకున్న ఫ్యాంటీ షర్ట్లు, ఇవన్నీ కూడా మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి నేను సంక్రాంతి షాపింగ్కి మీకు ఆన్లైన్లో నేను చేసిన బట్టలు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమో ఫస్ట్ నా డ్రెస్ అనమాట, ఎల్లో డ్రెస్సు. ఇది ఇలా వచ్చింది, పైన డిజైన్ వచ్చేసి ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చింది. ఇలా వచ్చింది అనమాట. దీనికేమో పంజాబీ డ్రెస్కి చున్నీ ఇచ్చాడు, దీనికి కూడా వెరైటీగా చున్నీ ఇచ్చాడు. ఇది చూడండి, దీనికేమో లెమన్ ఎల్లోగాను గ్రీన్ కాంబినేషన్తో చున్నీ అనమాట. ఇదేమో పటియాలా మోడల్లో ఈ ప్యాంటు చాలా బాగుంది. దీనికేమో బొందులు కూడా ఇచ్చాడు, ఇలాగా పటియాలా మోడల్లో ఈ ప్యాంట్ అనమాట. చూసారా ఇలా ఇచ్చాడు. ఇవన్నీ నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. వీటికి ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది నేను మీకు చివరిలో చెప్తాను. చూడండి, ఇది బాగుంది, ఈ కాంబినేషన్ బాగుంది. గ్రీను ఎల్లో విత్ చున్నీ దీనికి ఇలా ఇచ్చాడు. ఇదేమో మా పాప డ్రెస్ అనమాట. దీనికేమో చున్నీ ఇచ్చాడు దీనికి మామూలుగాను. ఇదేమో ఫుల్ లెంగ్త్ ఉండేట్టుగా ఇప్పుడు పిల్లలందరూ వేసుకుంటున్నారు కాబట్టి ఇలాగ వైట్ మీద ఇలాగ డిజైన్ వచ్చింది. వెనకాల దీనికి థ్రెడ్స్ ఇచ్చాడు, బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చాడు. మనకి టైట్గా కావాలంటే టైట్గా, లూజ్గా కావాలంటే లూజ్గా వేసుకోవచ్చు. ఇది వైట్ అనమాట, ఫుల్ లాంగ్ ఇది ఫ్రాక్ మోడల్లో వచ్చింది అనమాట. ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ మోడల్లో వచ్చింది. బాగుంది వైట్ మీద డిజైన్తో. ఇప్పుడు ఈ కలర్ ఫేమస్ అయింది కాబట్టి అందరికీ నచ్చుతుంది. వైట్ మీద డిజైన్తో ఇది బాగుంది. నేను కావాలంటే చున్నీ వేసుకోవచ్చు, లేకపోతే అలా ఒట్టిగా కూడా వేసుకోవచ్చు. పిల్లలకైతే బాగుంటుంది, పిల్లలకి ఎలా వేసుకున్నా బాగుంటుంది. చున్నీ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోపోయినా పర్వాలేదు, ఇది బాగుంటుంది. ఇది నా డ్రెస్ అనమాట. ఇంకొకటి ఇది ఆరెంజ్ అనమాట. ఇది కూడా కుర్తీలాగానే వచ్చిందనమాట, కానీ ఇదేంటంటే కొంచెం ఫ్రాక్ మోడల్లో ఇచ్చాడు. దీనికేమో సైడ్న కటింగ్ ఇచ్చాడు, వెనకాల బ్యాక్ సైడ్నే ఇదిగో ఇలా కటింగ్ వచ్చిందనమాట. ఇలాగా డ్రెస్ ఫుల్ అలాగా కలిపి కుట్టేయడం కాకుండా ఇలాగా ఫ్రీగా మూవ్ అయ్యేట్టుగా వచ్చిందనమాట. ఇలా కటింగ్ వచ్చింది సైడ్న. ఇదిగో ఇలాగ ఫ్రంట్ ఇదనమాట డిజైన్తో. ఇది కూడా 3/4 వచ్చింది ఈ డ్రెస్సు. దీనికేమో ఆరెంజ్ ప్యాంటు. చూసారా, ఇది ఆరెంజ్ ప్యాంట్ అనమాట. దీనికి ఆ డ్రెస్ కాంబినేషన్ ఆరెంజ్ ప్యాంటు, అలాగేనేమో వైటు ఆరెంజ్ కలిపిన చున్నీ. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా తక్కువకే పడ్డాయి. ఇదొక డ్రెస్ అనమాట, పాపది ఒక డ్రెస్సు. ఇంకొకటి పాపది అనమాట. ఇది కూడా ఇప్పుడు పిల్లలందరూ కొత్తగా వేసుకుంటున్నారు కాబట్టి ఇలాగ మొత్తం డిజైన్తో వచ్చింది. ఇది ఇలాగా చూడండి, ఇలా డిజైన్తో వచ్చింది. ఇదంతాను చిన్న చిన్న చెమ్కీలు అవి పెట్టాడు. ఫుల్ డ్రెస్ అంతా ఫ్రంట్ వైపు అంతా ఇది ఓపెన్, బ్యాక్ వైపు ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చాడు. దీనికేమో ప్యాంటు, ఇది ప్యాంటు ఇలాగా కుర్చీ మోడల్లో వస్తుంది కదండి, ఇప్పుడు పిల్లలందరూ వేసుకుంటున్నారు. ఇలాగ కుర్చీ మోడల్లో ఇలాగ పటియాలా మోడల్ లాగా ఇది వేసుకుంటే ఫ్రాక్ అదే కిందన లంగాలాగా కూడా ఉంటుందన్నమాట. ఇలాగ లెంగ్త్ ఎక్కువగా ఇచ్చి ఇలా ఇచ్చాడు. ఈ కుర్చీతో బాగుంది. ఇది మీకేమో కింద ఇది వేసుకున్నట్టుగానే ఉంటుంది, లంగా వేసుకున్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఇది ప్యాంట్ మోడల్లో కొంచెం కుర్చీ పెట్టి కింద కొంచెం అదే లంగాలు వేసుకున్నట్టుగా ఉంటుంది, అలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ అనమాట. దీనికేమో ఈ చున్నీ ఇచ్చాడు. ఇదనమాట ఈ పాప డ్రెస్సు. ఇది షర్ట్ అనమాట. ఇది రెడీమేడ్ షర్ట్లు తీసేసుకున్నాము. మళ్ళీ ఎవరు ఇప్పుడు కుట్టించుకోవట్లేదు కాబట్టి రెడీమేడ్ షర్ట్లే. ఇది 38 ఇదనమాట. చూసారా, ఇది చాలా తక్కువకి వచ్చింది. ఆన్లైన్లో తీసుకున్నదే. ఇది కూడా ఇంకో షర్ట్ తీసుకున్నాను. ఈయనకి 2 షర్ట్లు, భోగి రోజు ఒకటి, పండగ రోజు ఒకటి వేసుకుంటాం కాబట్టి 2 షర్ట్లు.
అలాగే 2 ప్యాంట్లు, ఇవి కూడాను ఈ ప్యాంట్లు 2 ఇవన్నమాట మా సంక్రాంతి షాపింగ్. ఇవి ఆయనవి డ్రెస్సులు. పాపవేమో ఇవి 2, నావేమో ఇవి 2. పాపవి నావి కలిపి 2000 చిల్లర పడిందండి. ఆయన ఏమో 1500 పడ్డాయి, షర్ట్లును ప్యాంట్లు అవన్నీ కలిపి. ఇవి మా సంక్రాంతి షాపింగ్ అనమాట. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఒకసారి.